ఆవు లేదా గేదెలు ఈనిన తర్వాత మానం నుండి చీమ పడడం, అలాగే పాల దిగుబడి తగ్గిపోవడం వంటి సమస్య గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు నా ఛానల్‌కి మొదటగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని నొక్కండి. దీనివల్ల నేనే ముందు పెట్టబోయే వీడియోస్ మీకు చేరుతాయి. మీ గేదె లేదా ఆవు ఈనిన 7-12 రోజుల మధ్యలో మానం నుండి దుర్వాసనతో కూడిన ఎరుపు లేదా గోధుమ రంగు చీమ పడుతుందా? మేత సరిగా తినకుండా పాలు సగానికి తగ్గిపోయి నీరసపడుతుందా? అయితే అది ఎక్యూట్ పెరిఫెరల్ మెట్రైటిస్ అనే తీవ్రమైన గర్భాశయ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. దీనికి సరైన సమయంలో చికిత్స చేయించకపోతే పశువుల ప్రాణాలకే ప్రమాదం. ఈరోజు ఈ వీడియోలో ఈ వ్యాధి లక్షణాలు, అలాగే కారణాలు, చికిత్స గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వ్యాధి వస్తే గేదెలలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏంటో చూద్దాం. మొదటగా తీవ్రమైన జ్వరం ఉంటుంది. దీనివల్ల పశువు శరీరం వేడిగా ఉంటుంది. పశువుల మానం నుండి ఎరుపు లేదా గోధుమ రంగులో నీళ్ళలాంటి చీము ద్రవాలు లేదా స్రావాలు అధికంగా బయటకు వస్తాయి. పశువులు పదే పదే వెనక్కి ముక్కుతూ ఉంటాయి. జ్వరం మరియు నొప్పితో గేదె మేత, నీళ్లు సరిగా తీసుకోదు. దాంతో పాల దిగుబడి తీవ్రంగా పడిపోతుంది. మేత, నీరు తీసుకోకపోవడం వల్ల కళ్ళు గుంటలు పడి గేదె చాలా నీరసంగా మారిపోతుంది. ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మొదటగా మాయ పడకపోవడం. ఈనిన తర్వాత మాయ లోపలే ఉండిపోవడం లేదా ఆలస్యంగా పడడం వలన ఈ ఇన్ఫెక్షన్ కలుగుతుంది. ఈనడం కష్టతరం అవడం. దూడను బయటికి లాగేటప్పుడు గర్భాశయ మార్గానికి దెబ్బ తగలడం వంటి సమస్యలో ఈ ఇన్ఫెక్షన్ కలుగుతుంది. ఈనే సమయంలో పాకలు శుభ్రంగా లేకపోవడం వల్ల బయట బ్యాక్టీరియా గర్భాశయంలోకి చేరి లోపలి పొరలను పాడు చేస్తుంది. ఈ బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్స్ రక్తం ద్వారా శరీరం అంతటికి వ్యాపించడం వల్ల పశువు తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. ఈ సమస్యకి ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందో చూద్దాం. గర్భాశయ శుభ్రత. మొదటి రోజు మాత్రమే గోరువెచ్చని నీటితో పొటాషియం పరమాంగనేట్ కలిపి గర్భాశయాన్ని ప్రక్షాళన చేయాలి. తరువాత యాంటీబయాటిక్ సెఫ్టియోఫర్ అలాగే టాజోబాక్టిన్ కలిసి ఉన్న మందును శరీర బరువును బట్టి కండరానికి అయం చేయాలి. ఇలాగ ఈ యాంటీబయాటిక్ 5 రోజులు వాడాలి. ఈ యాంటీబయాటిక్ వాడడం వల్ల గర్భాశయంలోని ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది. అలాగే రెండో ఇంజెక్షన్ వాపు నొప్పి తగ్గడానికి మెలాక్సికమ్ ఇంజెక్షన్ చేయాలి. అలాగే బలానికి మరియు ఆకలి పెరగడానికి బి కాంప్లెక్స్, ట్రైబివెట్ వంటి ఇంజెక్షన్లు చేయాలి. నీరసం తగ్గడానికి మొదటి రోజు 2 లీటర్ల డెక్స్ట్రోజ్ నార్మల్ సెలైన్ ఎక్కించాలి. ఇలాగ ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా కోలుకొని మళ్ళీ సాధారణంగా మేత తిని పాల దిగుబడిని పెంచుతాయి. పాడి రైతులు ముఖ్యంగా పాటించవలసిన జాగ్రత్తలు. రైతులు పాకను క్లీన్గా ఉంచాలి. ఈనిన 2-3 రోజుల్లో ఈ స్రావాలు తేడాగా అనిపిస్తే వెంటనే వెటర్నరీ డాక్టర్ను సంప్రదించాలి. చూసారుగా, ఈనిన తర్వాత గేదెల్లో వచ్చే ఈ ఇన్ఫెక్షన్ పట్ల సరైన అవగాహన ఉంటే సకాలంలో సరైన ట్రీట్మెంట్ చేయించి మన పశువుల ప్రాణాలను, పాల దిగుబడిని కాపాడుకోవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఏమైనా అనుమానాలుంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.